ఈరోజు నేను చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఏదైనా పప్పు, సాంబార్, పప్పుచారు లాంటి వాటికి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి. 2 కేజీల మిరపకాయలని శుభ్రంగా కడిగేసిన తర్వాత పిన్నిస్తో ఇలా 1/2 ఇంచ్ పొడవులో ఘాట్లు పెట్టుకోవాలి. మరి పైనుంచి కింద వరకు చీల్చేయకూడదండి. జస్ట్ 1/2 ఇంచ్ పొడవులో ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ పెద్ద కాయలు అయితే ఇలా సగానికి కట్ చేసేసుకోవచ్చు. ఇలా మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటికి సరిపడా డబ్బాలో 3 లీటర్ల చిక్కటి మజ్జిగ వేస్తున్నాను. అలాగే 60 ml నిమ్మరసం, 200 గ్రాముల కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసి మొత్తం అంతా చక్కగా కలిపేసిన తర్వాత ఇందులో మిరపకాయలను వేసి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 24 గంటలు నానబెట్టాలి. మధ్యలో మళ్ళీ ఒకసారి కలపాలి. అంటే ఈ రోజు ఉదయం నానబెడితే నైట్కి ఒకసారి అడుగు నుంచి కలిపితే అన్ని ఈవెన్గా నానతాయి అన్నమాట. ఉదయాన్నే మజ్జిగలోంచి మిరపకాయలని తీసి ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టేసేయాలి. సాయంత్రం ఎండిన మిరపకాయలని మళ్ళీ మజ్జిగలో వేసి నైట్ అంతా నానబెట్టాలి. మళ్ళీ ఉదయాన్నే మజ్జిగలోంచి తీసి రోజంతా ఎండలో ఉంచేసేయాలి. ఇలా మజ్జిగ అయిపోయేంత వరకు లేదా కనీసం 4-5 రోజుల పాటన్నా చేయాలండి. తర్వాత నుంచి ఇంకా డైరెక్ట్గా ఎండలో మిరపకాయలు క్రిస్పీగా అయిపోయేంత వరకు మరొక 3 రోజుల పాటు ఎండబెట్టేస్తే సరిపోతుంది. చూడండి, మిరపకాయలు ఇలా క్రిస్పీగా ఎండిపోవాలి. ఇలా ఎండిన తర్వాత వీటిని ఒక ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరమే కాదండి, 2 సంవత్సరాలైనా కూడా పాడవవు. వీటిని వేయించేటప్పుడు లో ఫ్లేమ్ మీద చిన్నగా వేయించుకుంటే మంచి కలర్లో టేస్టీగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి.